హలో హాయ్, మై నేమ్ ఇస్ లవ్ కుమార్. సో ప్రీవియస్ మనం స్ట్రింగ్స్ని కంటిన్యూ చేస్తున్నాం. సో దాంట్లో భాగంగా స్ట్రింగ్స్ ఇండెక్సింగ్ ఎలా ఉంటుంది, స్లైసింగ్ ఎలా ఉంటుంది. ఓకే, ఈచ్ ఇండెక్సింగ్లో ఈచ్ లెటర్కి పైథాన్ ఏ విధంగా అయితే మనకి పొజిషనల్ వాల్యూ ఇస్తుంది, ఓకే లెఫ్ట్ టు రైట్ ఎలా ఇస్తుంది, రైట్ టు లెఫ్ట్ ఎలా ఇస్తుంది అని మనం చూసాం. అండ్ ఈవెన్ కటింగ్ స్లైసింగ్ ఎలా ఉంటుందని చూసాం. సో స్ట్రింగ్లో ఉన్న స్ట్రింగ్స్లో ఉన్న మెయిన్ అదర్ థింగ్ ఏంటంటే మెథడ్స్. The methods are not only for strings, even for the next things also, next data types also, they have the type of methods. So based on that requirement, we have the మనకి వాటికి పర్టికులర్గా మెథడ్స్ ఉంటాయి. సో అంటే ఏంటంటే ఇట్ విల్ లైక్ ఏ మనకి ఎలా ఉన్న లెట్సే మన దగ్గర చపాతీ ముద్ద ఉందనుకోండి, ఏం చేస్తాం? దాన్ని ఎలా తినేయగలం? దాన్ని పీసెస్ చేసి దాన్ని నీట్గా ప్లెయిన్గా చేసి దాన్ని రోస్ట్ చేసి తింటాం, అవునా? సేమ్ అలా. సో మన దగ్గర స్ట్రింగ్ అనేది ఉంటుంది ఆల్రెడీ. సో లెట్స్ సే వీఆర్ క్రియేటెడ్ అవర్ ఓన్ స్ట్రింగ్. క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎలా కావాలితే అలా మాడిఫై చేసే విధానమే ఇట్స్ లైక్ ఏ మెథడ్. వీ కెన్ చేంజ్ ఇట్ లైక్ ఎనీథింగ్. మనకి ఎలా కావాలితే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అలా కన్వర్ట్ చేసే అవే మెథడ్స్ అంటాం. ఓకే, we will see some more interesting methods. So some more interesting examples తీసుకొని చేసుకుంటూ వెళ్ళిపోదాం. Let me share my screen. Yes, these are the string methods. String methods, నేను ఒక శాంపిల్ స్ట్రింగ్ తీసుకున్నా. సో ఫర్ సపోజ్ నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందండి, హాయ్ ఏ ఓల్డ్ అనేది ఉందనుకో. సో ఇప్పుడు దీన్ని క్యాపిటలైజ్ చేయాలి అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటలైజ్ అంటే ఏంటి? క్యాపిటలైజ్ ఏం చేస్తుంది? అది కదా మనకు కావాల్సింది. క్యాపిటలైజ్ ఏం చేస్తుందంటే, సో లెట్ మీ రన్ దిస్. సో ఫస్ట్ అంటే మనకి నోట్బుక్స్లో తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సో అలా చేయడానికి మనం వీ కెన్ యూజ్ దిస్ మెథడ్. సో హెచ్ ఈ స్మాల్ హియర్, ఇక్కడ స్మాల్ ఉంటే ఇక్కడ క్యాపిటల్ అయిపోయింది, చూసారా? నైస్, దాట్స్ ఇంట్రెస్టింగ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మెథడ్. అండ్ సో ఇక్కడ మీరు చూస్తే ఇట్స్ అ సింపుల్ స్ట్రింగ్ ఆల్రెడీ క్రియేటెడ్. మీరు ఏ మెథడ్ అయినా సరే, సో ఏ మెథడ్ అయినా సరే, ఆ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ డాట్ అని ఇచ్చారు అనుకోండి. లెట్స్ ఐ విల్ జస్ట్ రిమూవ్ దిస్. ఐఎమ్ పుట్టింగ్ దిస్. నవ్ ఐఎమ్ పుట్టింగ్ ది డాట్ పెడతాను. డాట్ పెట్టగానే చూసారా ఎలా వస్తుందో? యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ దిస్. మీకు ఏది కావాలనుకుంటే అది మీరు సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను క్యాపిటలైజ్ చేయాలనుకుంటున్నాను, ఓకే, అందుకే నేను ఇక్కడ క్యాపిటలైజ్ తీసుకున్నాను. అండ్ ఈ మెథడ్కి అయినా సరే డాట్ అని ఇవ్వగానే మీకు మెథడ్స్ వస్తే ఆ డాట్ తర్వాత ఇచ్చేవే మెథడ్స్. ఓకే, జస్ట్ రిమెంబర్ దట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్. మెయిన్గా ఆ మెథడ్ ఏం చేస్తుంది? డాట్ ఇస్తే వస్తుంది, ఓకే, కానీ లో అలా కాదు. నాకు అది అసలు ఏం చేస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, సో హియర్ ఐ విల్ టేక్ ద వన్ మోర్ థింగ్. సో ఇట్స్ ఎ డాట్ టైటిల్. డాట్ టైటిల్, దిస్ ఇస్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వన్. సో ఇదేం చేస్తుందంటే ఇట్ కన్వర్ట్స్ లైక్ ఎ టైటిల్. సో మన దగ్గర ఒక 2-3 వర్డ్స్ ఉన్నాయి. ఇదే తీసుకుందాం, హాయ్ ఏఐ వరల్డ్. టైటిల్గా ఉంటే ఇది ఎలా ఉంటుంది? ప్రతి ఫస్ట్ లెటర్ మన క్యాపిటల్గా ఉంటుంది, ప్రతి వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్గా ఉంటుంది. ఇది అదే చేస్తుంది. ఇట్ కన్వర్ట్స్ ఈచ్ ఫస్ట్ లెటర్ ఇంటూ ఈచ్ ఫస్ట్ లెటర్. ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ స్మాల్, ఇక్కడ ఏ స్మాల్, ఏ క్యాపిటల్ అయిపోయింది, ఇక్కడ డబ్ల్యూ స్మాల్, ఇక్కడ డబ్ల్యూ క్యాపిటల్ చేసింది. సో ఇలా ఫస్ట్ లెటర్ని అలా లార్జ్గా చేయడమే, క్యాపిటలైజ్ చేయడమే, దట్స్ ద థింగ్, ద మెథడ్ డాట్ టైటిల్. ఓకే, అదేనా? సో దీని తర్వాత we will see three methods. So the lower, is lower, and the caseful. Generally in interviews also people are very interested to ask the questions like, so what is the difference between these three? ఓకే, సో అది ఎలా ఉంటుందంటే అసలు లోవర్ ఏం చేస్తుంది చూద్దాం. ఈ పేర్లోనే ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఏం చేస్తుంది? అప్పర్ కేసులో ఉన్న వాటిని అన్నిటిని లోవర్కి మార్చేస్తుందా? అంతే, అదే చేస్తుంది, అంతే. సో డేటా సైన్స్ ఇన్ రోష్ కార్పొరేట్ అనే ఒక సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్లో నాకు కొన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. ఇదేం చేస్తుందంటే క్యాపిటల్ లెటర్స్ అన్నిటినీ స్మాల్ చేసేస్తుంది. లెట్ మీ రన్ దిస్.
I'm just adding the account dot lower. D is here. D is capital, getting small. So here R is capital, small icon. So ila, this is the method. You can say it's a lower method. So this is the variable account dot. తర్వాత మనం ఇది అప్లై చేసాం. ఓకే, సో దీంట్లో వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని స్లైసింగ్ పార్ట్ కూడా మనం చూడొచ్చు. స్లైసింగ్ పార్ట్ అనేది మనం ఇలా మనం అక్కడ స్లైసింగ్లో ఎలా అయితే స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి కాలన్ ఇచ్చామో సేమ్ అలానే ఇక్కడ కూడా కెన్ గివ్ దట్ డాట్ లోవర్. సో లోవర్ ఇచ్చి లోవర్లో నీకు ఏ పార్ట్ కావాలి? సో ఇది స్టార్టింగ్, ఇది స్టాప్ పొజిషన్. సో స్టార్టింగ్ పొజిషన్ నేను ఏం ఇవ్వలేదంటే డిఫాల్ట్గా స్టార్టింగ్ నుంచి తీసుకుంటుంది. బట్ నేను ఎక్కడి వరకు ఇచ్చా? 4 వరకు ఇచ్చా. 4 బిఫోర్ వరకు మనకు వస్తుంది, అంటే 3 వరకు వస్తుంది అనమాట. అంటే ఇట్స్ 0 1 2 3. సో డేటా అనేది వస్తుంది మనకి. దట్స్ ఇట్. కానీ ఇక్కడ డాట్ లోవర్ లోవర్ అయిన తర్వాత ఏదైతే ఉంటుందో ఆ దాంట్లో ఉన్న అవుట్పుట్లో ఉన్న 4 వరకు ఉన్నదే మనకి ఇస్తుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ ద వే యూ కెన్ మేక్ ద స్లైసింగ్. సో దిస్ ఇస్ ద మెథడ్ లోవర్. ఓకే లో, గుడ్, ఫైన్, బాగానే ఉంది. సో వాట్ అబౌట్ దట్ ఈజ్ లోవర్? మరి ఈజ్ లోవర్ ఏం చేస్తుంది? ఈజ్ లోవర్, ఈజ్ ఇట్ దేర్? ఈజ్ ఇట్ దేర్? ఈజ్ దట్ పర్సన్ ఈజ్ రియల్? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాం కదా మనం. అది కరెక్టేనా, వాడేనా, ఇలాంటివి అడుగుతూ ఉంటాం కదా. సో అలానే ఇది కూడా, అది నిజంగా లోవరేనా? సో ఆల్ ద వర్డ్ ఈస్ ద ఇన్ ద లోవర్ కేస్ అని అడగాలనుకున్నాం అనుకో. అది మన పైథాన్లో అడగాలంటే ఒక మెథడ్ యూస్ చేసి అడగాలంటే, అందుకే ఇక్కడ అకౌంట్ డాట్ ఈజ్ లోవర్ ఏం చేస్తుందంటే అవన్నీ లోవర్ కేసులోనే ఉన్నాయా అనేది చెక్ చేస్తుంది. లెట్స్ సి, ఉండగా చూద్దాం. అరే ఏంటి ఫాల్స్ వచ్చింది? దిస్ ఈజ్ మై అకౌంట్, దిస్ ఈజ్ మై అకౌంట్. ఓకే, దీంట్లో కొన్ని క్యాపిటల్స్ ఉన్నాయి, కొన్ని స్మాల్స్ ఉన్నాయి, రైట్? సో మనకి ఏం చేస్తుందంటే దిస్ మెథడ్ ఈజ్ లోవర్ ఏం చేస్తుందంటే అన్ని లోవర్లోనే చెక్ చేస్తుంది. బట్ ఇక్కడ కొన్ని క్యాపిటల్స్ ఉన్నాయి. దాట్స్ ద రీజన్ ఇట్ ఈస్ గివింగ్ ద ఫాల్స్. ఓకే, లెట్స్ సే ఇక్కడ నేను ఒక సెంటెన్స్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై కంపెనీ అప్రైజల్స్ అనే ఒక కంప్లీట్ సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్లో ఈజ్ లోవర్ అవునా కాదని చూద్దాం. సో ఒకసారి రన్ చేద్దాం. వావ్, ఇట్స్ ట్రూ. ఇక్కడ ఒక్క లెటర్ క్యాపిటల్లో ఉన్నా సరే ఇట్స్ స్మాల్, ఇట్స్ ఫాల్స్, ఇట్ గివింగ్ ద స్మాల్. సో all letters should be in the lower case for the is lower. సూపర్, రెండు బాగానే ఉన్నాయి. మరి ఇదేంటి కేస్ ఫోల్డ్ అంటున్నామేంటి? చూద్దాం అది కూడా. వాట్ ఈస్ దిస్ కేస్ ఫోల్డ్? ఓకే, ఇట్ ఈస్ నాట్ హియర్, ఇట్ ఈస్ ఇన్ ద డౌన్ పార్ట్. లెట్స్ సి. బట్ వాట్ ఈస్ దిస్ స్వాప్ కేస్? సో ఫర్ సపోజ్ ఇటువైపు అంతా అమ్మాయిలు ఉన్నారు, ఇటువైపు అంతా అబ్బాయిలు ఉన్నారు. నేనేమన్నానంటే మీ మేడం వచ్చి అబ్బాయిలందరూ ఇటు రండి, అమ్మాయిలందరూ ఇటు రండి అని చెప్పి అన్నారు అనుకోండి. ఇట్స్ అ స్వాప్ కేస్. వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ మనకి ఏదైతే ఆల్రెడీ ఉందో, వాట్ ఈస్ దట్ అకౌంట్ ఈస్, ఇఫ్ యూ రన్ దిస్ ఈస్ మై అకౌంట్, రైట్? సో ఇట్ విల్ చేంజ్ దట్ క్యాపిటల్ లోవర్గా అయిపోతుంది, లోవర్ క్యాపిటల్గా అయిపోతుంది. అంటే చిన్నవాళ్ళు పెద్దగా అయిపోతారు, పెద్దవాళ్ళు చిన్నగా అయిపోతారు. మీరు కరెక్ట్గా కంపేర్ చేస్తే డి ఈజ్ క్యాపిటల్, ఏ ఈజ్ క్యాపిటల్, టీ స్మాల్, ఏ స్మాల్. అందుకే ఇది క్యాపిటల్ అంటే లోవర్ క్యాపిటల్ అయిపోతుంది, క్యాపిటల్ లోవర్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ ద మెథడ్. సో ఆఫ్టర్ అప్లయింగ్ దిస్ ద స్ట్రింగ్ ఫర్ గెట్టింగ్ ద లోవర్ బికమ్స్ అప్పర్, అప్పర్ బికమ్స్ లోవర్. అలా చిన్నవి పెద్దగా అయిపోతాయి, పెద్దవి చిన్నగా అయిపోతాయి. సో మనకి ఏంటంటే దగ్గరగా చూస్తే విమానం పెద్దగా ఉంటుంది, అదే దూరంగా చూస్తే చిన్నగా ఉంటుంది. టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీరు చేసుకోవచ్చు అలా. సో కౌంట్ అంటే ఏంటి? సో మీ క్లాస్ రూమ్లో ఎంతమంది ఉన్నారు అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఒకసారి కౌంట్ చేయండి ఒకసారి. సో అలా నేను పైథాన్ని ఒక లెటర్ తీసుకొని, ఒక వర్డ్ తీసుకొని నేను కౌంట్ చేయి పైథాన్ అంటే ఇట్ విల్ డూ, చేస్తుంది. సో ఇందులో డీప్ న్యూరల్ నెట్వర్క్ అనే ఒక సెంటెన్స్ ఉంది. సో ఇందులో ఎన్ఈ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో నేను పైథాన్ని కౌంట్ చేయమని చెప్తున్నా బై యూజింగ్ దిస్ కౌంట్ మెథడ్, డాట్ కౌంట్ మెథడ్. ఎన్నిసార్లు ఉంది? ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది. అందుకే దట్స్ ద రీజన్ ఐఎమ్ గెటింగ్ 2. ఓహ్, దాట్స్ ఇంట్రెస్టింగ్. వాట్ అబౌట్ దిస్? సో ఇలా ఉంటే మనం దీన్ని ఏమంటామంటే ఎంప్టీ అంటాం. ఇలా ఉంటే
ఇట్స్ స్పేస్ అంటావు. సో మరి స్పేసెస్ అయితే ఎన్ని ఉన్నాయి? స్పేస్లో ఎన్ని ఉన్నాయి? డాట్ కౌంట్. సో నేను ఈ వేరియబుల్ మీద ఐఎమ్ అప్లైయింగ్ ద డాట్ కౌంట్, రన్ చేస్తున్నా. సో రెండు ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. టూ స్పేసెస్ ఆర్ దేర్. సో మరి డీప్ అనేది ఎన్నిసార్లు ఉంది? ఏబిసి డాట్ కౌంట్ డీప్. సో డీప్ న్యూరల్ నెట్వర్క్ నేను రన్ చేస్తున్నా, చూద్దాం ఎన్నిసార్లు ఉందో. వాట్, జీరోనా? జీరో ఏంటి? డీప్ ఆల్రెడీ ఉందిగా. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇట్స్ ఎ డి ఈజ్ క్యాపిటల్, ఇట్స్ ఎ డి ఈజ్ స్మాల్. సో పైథాన్కు ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే అప్పర్ కేసులో ఉంటే అప్పర్ కేసే, లోవర్ కేసులో ఉంటే లోవర్ కేసే. సో అక్కడ ఏది ఉంటే దాన్ని మాత్రమే తీసుకుంటుంది, రెండు సేమ్ కాదు. డీప్ డి క్యాపిటల్తో స్టార్ట్ అయింది ఈజ్ డిఫరెంట్, డి స్మాల్తో స్టార్ట్ అయింది ఈజ్ డిఫరెంట్, రెండు డిఫరెంట్. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఏబిసి డాట్ కెన్ సీ దిస్. సో డాట్ కౌంట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డీప్ ఇస్తున్నాను. సో డి క్యాపిటల్తో స్టార్ట్ అయింది ఇస్తున్నాను. సో ఇవి రెండు సేమ్, ఇవి రెండు సేమ్ కాబట్టి, ఇవి రెండు సేమ్ కాబట్టి ఇక్కడ నాకు 1 వచ్చింది. ఓకే, ఇక్కడ రెండు సేమ్ కాదు కదా. సో యాజ్ ఇట్ ఈస్ ఉండాల్సిందే, అప్పుడే అది కౌంట్ చేస్తాను, అది చేయదు. నువ్వు లేవు అసలు, స్ట్రింగ్లో ఈ డీప్ అనేదే లేదు అంటే అందుకే జీరో ఇచ్చింది. ఓకే, సో దాట్స్ ద అండర్స్టాండింగ్, బీ కేర్ఫుల్ అబౌట్ దిస్. ఓకే, సో మరి ఇండెక్స్ ఇస్ ద అనదర్ మెథడ్. సో మనకి జనరల్గా ఇండెక్స్ వాల్యూని పైన నేర్చుకున్నాం కదా. సో ఒక పెద్ద సెంటెన్స్లో మనకి ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక మెథడ్ ఉంటే బాగుంటుంది కదా, అందుకే దే క్రియేటెడ్. సో అలాంటప్పుడు సో ఫస్ట్ దీని లెంత్ ఎంతో చూద్దాం. అంటే లెంత్ ఎంత ఏంటంటే ఒక ట్రైన్ ఉంది, ట్రైన్ లెంత్ ఎంత అంటే మనకి ఎన్ని బోగీస్ ఉంటే దాని కౌంట్ని మనం లెంత్గా చూడొచ్చు. ఇక్కడ మీటర్స్లో ఉండదు. సో హౌ మెనీ వర్డ్స్ ఆర్ దేర్, దట్స్ అవర్ ఆ కౌంట్ ఏదైతే ఉందో ఆ కౌంటే మనకి లెంత్ అవుతుంది. ఫస్ట్ లెంత్ చూద్దాం. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిల్ట్ ఇన్ ఫంక్షనాలిటీ గివెన్ బై ద పైథాన్. ఓకే, అండ్ స్పేసెస్ ఆల్సో విల్ బి గెటింగ్ కౌంటెడ్ హియర్. 26 you can count 0 sorry 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 21 22 23, and so this is also will be counted. Okay, total 26, the space is also getting counted, everything will be counted. That's the reason it's a 26. You can count it on this. Okay, ఇందులో వరల్డ్ అనే దాని ఇండెక్స్ ఏంటి? లెట్స్ సే దిస్ ఈజ్ మై వేరియబుల్ డాట్ ఇండెక్స్, ఐఎమ్ గివింగ్ ద వరల్డ్, ఐఎమ్ గివింగ్ ద వరల్డ్. సో డబ్ల్యూ ఏదైతే దాని ఇండెక్స్ అవుతుందో ఆ ఇండెక్సే మనకు అవుట్పుట్లో వస్తుంది. సో దిస్ ఈజ్ మై డబ్ల్యూ, దిస్ ఈజ్ మై డబ్ల్యూ. సో సో దిస్ ఇస్ ద వర్డ్. సో మీరు కౌంట్ చేసుకుంటూ వస్తే కనుక ఇక్కడ మీకు 21 వస్తుంది. ఇట్స్ అ 21. That's the reason for the complete word it is giving the 21 for the index. Okay, let's say నాకు హాయ్ కావాలి, అసలు హాయ్ అనేది ఇక్కడ లేదు. ఒకవేళ లేని నేను ఇస్తే ఇది ఎలా చూస్తుంది చూద్దాం, చూడాలి కదా. ఓ వాల్యూ ఎర్రర్ అంటే అలాంటి వాల్యూనే లేదు అసలు. ఈ టీఎక్స్టీ అనే వేరియబుల్ అలాంటి వాల్యూనే లేదు, ఇట్ డోంట్ హ్యావ్ సచ్ వాల్యూ. సో దాట్స్ ద రీజన్ ఇట్ ఈస్ థ్రోయింగ్ ఇన్ వాల్యూ ఎర్రర్ అండ్ సబ్ స్ట్రింగ్ నాట్ ఫౌండ్. అంటే అది లేదు అసలు, ఇది పార్ట్ ఆఫ్ సబ్ స్ట్రింగ్ అంటే నథింగ్ బట్ ఇది మొత్తం స్ట్రింగ్ అయితే ఇందులో సమ్ పార్ట్ని మనం సబ్ స్ట్రింగ్ అంటాం. సో అది అసలు ఇందులో లేదని చెప్తుంది. ఓకే, దిస్ ఇస్ ద వే యూ కెన్ అండర్స్టాండ్ గైస్. లెట్స్ సీ ద వన్ మోర్ మెథడ్ దట్స్ అ ఫైండ్. ఫైండ్ అంటే మామూలుగా అంటే తెలుగులో మీనింగ్ అంటే వెతకడం, అంటే ఇది కూడా ఇండెక్స్ లాగే ఉంటుందా, వెతుకుతుందా? ఆల్మోస్ట్. కానీ ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ లేని దానికి ఇది ఎర్రర్ ఇస్తుంది. ఇది ఒక లార్జ్ ప్రోగ్రాంలో నేను ఈ డాట్ ఇండెక్స్ మెథడ్ యూస్ చేస్తాను అనుకోండి, ఈ ఎర్రర్ వల్ల నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్స్ అనేవి రన్ అవ్వవు. అదే ప్రాబ్లం, నాకు రన్ అయిపోవాలి, అది అక్కడ లేకపోతే అది రన్ అయిపోవాలి నాకు, అప్పుడు నేను ఫైండ్ యూస్ చేస్తాను. అక్కడ ఒక పర్టికులర్ లెట్స్ సే వరల్డ్ అనేది ఉంది కదా మనకి 21, హాయ్ అనేది లేదు. ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే ఫైండ్ అనే మెథడ్, దిస్ ద మెథడ్ డాట్ ఫైండ్, డాట్ ఫైండ్. ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే ద హాయ్
అనేది లేదు అసలు. అసలు ఈ టీఎక్స్ట్ అనే మెథడ్లో హాయ్ అనేది లేదు. ఇది ఏం చేస్తుందంటే ఇట్ డోంట్ త్రో ఎనీ ఎర్రర్, ఇట్ జస్ట్ త్రో -1. ఈ -1 ఏమవుతుందంటే మనకి ఎర్రర్ రాకపోతే నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్స్ రన్ అయిపోతాయి వితౌట్ ఎనీ ఇంటరప్షన్. దాట్స్ ద అడ్వాంటేజ్. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఫైండ్ అనేది యూజ్ చేస్తాం. ఇట్లా ఒక లెందీ ప్రోగ్రామ్లో యూజ్ చేస్తున్నప్పుడు ఐ డోంట్ వాంట్ గెట్ ఎనీ టైప్ ఆఫ్ ఎర్రర్స్, ఐ విల్ యూజ్ దిస్ వన్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. నౌ వి గెట్ ద కేస్ ఫోల్డ్. సో కేస్ ఫోల్డ్కి లోవర్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. సో బోత్ ఆర్ ఫంక్షనాలిటీస్ సిమిలర్, సేమ్. కానీ ఈ కేస్ ఫోల్డ్ మీరు చూస్తే ఒక లోవర్ ఒకటి రన్ చేస్తున్నా చూడండి. మై ల్యాప్టాప్ ఛార్జింగ్ వాజ్ ఫుల్, చార్జ్ డాట్ కేస్ ఫోల్డ్, మై ల్యాప్టాప్ ఛార్జింగ్ వాజ్ ఫుల్. ఓకే, మొత్తం అన్ని లోవర్ కేస్కి వచ్చేసాయి. సూపర్. దీనికే మీరు డాట్ లోవర్ అప్లై చేశారనుకోండి, సేమ్ వస్తుంది. డాట్ లోవర్ ఫంక్షనాలిటీ కూడా అదే. మరి ఇదెందుకు మళ్ళీ ఎక్స్ట్రాగా, ఆల్రెడీ అది ఉంది కదా, మళ్ళీ ఇదెందుకు క్రియేట్ చేసేది చూద్దాం. సో దానికి దీనికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ ఇస్, నాకు ఇలాంటి ఒక స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న ఒక కంప్లీట్ స్ట్రింగ్ ఉంది నా దగ్గర. ఓకే, ఉంటే ఏంటి. సో దీన్ని లోవర్ ఎలా కన్వర్ట్ చేస్తుందో చూద్దాం ఫస్ట్. హలో ఐ వరల్డ్ 1 2 3. ఓకే, సూపర్. కానీ ఇక్కడ లెట్స్ సి హౌ ఇట్ ఈస్ కన్వర్టింగ్. రెండింటికి డిఫరెన్స్ ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఓ, ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ డిఫరెన్స్. సో దిస్ ఈస్ ద స్మాల్ మిస్టేక్ హ్యాపెన్ హియర్ గైస్. Yeah. So actually what happened is, so here there's a special character, a Unicode character is there. Na? This Unicode character, sometimes this lower is fail to give the output I. ఈ I అనే అవుట్పుట్ని ఇవ్వడంలో ఫెయిల్ అయిపోతుంది sometimes this lower. But this case fold will take care about the all the things, and it will give the very clearly that output. So that's the reason people are using this. People are using this case fold method for the lower case, and it's very faster than the that lower. That is the advantage, guys. Okay, try to understand. So here this lower is converted very clearly. Of course, both are getting the same answers, but no well. But the main difference is, see here, this is the unique code. This unique code will take care. That is also recognized by this case fold. That is the one reason. Not only this, if you are giving any kind of other things also, you can try with other things also. That time it is successfully will take care about that. Yeah, this is not kind of any. Okay, can keep this one. This small one. Let's see the upper and is upper. Basically, upper is converting. This is the some more methods, guys. So here, upper and is upper. Two things are there. Oh, upper. Let's see that variable. First, then print them. So this is my account. This is the variable. This is the string inside this ACC. So ACC నేను అప్పర్ కేస్ కన్వర్ట్ చేశాను అనుకోండి, అన్ని అప్పర్ కేస్కి అయిపోతాయి. ఓకే, ఫైన్. సో దీన్ని ఒకవేళ నేను స్లైసింగ్ కూడా చెక్ చేస్తే 1 to 10. సో ఐ కెన్ సీ దట్ 1 to 10 ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు అవుట్పుట్లో వచ్చేస్తాయి. బట్ ఈజ్ అప్పర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ చెక్ దట్, దాన్ని చెక్ చేస్తుంది అనమాట. ఇట్ విల్ చెక్ దట్ అంతా అప్పర్ కేసులోనే ఉందా. యాక్చువల్గా ఇది అప్పర్ కేసులో లేదు, కొన్ని లోవర్ ఉన్నాయి, కొన్ని అప్పర్ ఉన్నాయి. దట్స్ ద రీజన్ SCC dot is upper is giving the false. Okay, if you are giving anything like let's say you can take fully upper, let's say you can take the fully upper. If you run this, it's coming true. Interesting.
This is the different methodologies and few more methods also there. Joint. Joint is the one of the interesting method and it converts that ఎలిమెంట్స్ ఆఫ్ ద ఎడరబుల్ ఇంటూ ద స్ట్రింగ్. సో ఏవైతే విడివిడిగా ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయో వాటన్నిటిని కంబైన్ చేయడానికి వీ కెన్ యూజ్ దిస్ జాయింట్ మెథడ్. అండ్ దిస్ ఈజ్ రియల్లీ ఇంట్రెస్టింగ్ మెథడ్ అండ్ యూ కెన్ యాడ్ ఎనీ టైప్ ఆఫ్ థింగ్స్ బట్ ద సింటాక్స్ వైజ్ యూ కెన్ టేక్ ద ఎనీ టైప్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్. Okay, you can take, let's say here I had taken the list. You can take the string also. You can take the some table also. So ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, so this is my variable. This is the list. Okay, Python is a fun programming language. There are the different words are there in this list. So ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే దీని మెయిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే హియర్ ద డాట్. సో ఫస్ట్ డాట్ జాయిన్ ఆ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ వేరియబుల్ని బ్రాకెట్లో ఇవ్వాలి. ఓకే, దాట్స్ ద స్ట్రక్చర్. ఇది ఏదైతే జాయిన్ ఉందో ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ లోపల మనం ఈ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఈ డాట్ ముందు ఏదైతే ఇస్తామో ఆ దానితో ఇది జాయింట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద జాయింట్ బిట్వీన్ దమ్. మనకి ఇప్పుడు చెక్కలు ఉన్నాయనుకోండి, చెక్కల మధ్య చెక్కలు అతికించడం మనకు గమ్ము యూజ్ చేస్తాం, అవునా? అలాంటి గమ్ము టైప్ అనమాట ఇది. ఈ స్పెసిఫిక్ స్పేస్ డిఫరెన్స్తో ఇవన్నీ కంబైండ్ అవుతాయి. కంబైండ్ అయ్యి ఇందులోకి జాయిన్ అవుతాయి. రన్ చేద్దామా? ఇట్స్ రియల్ ఇంట్రెస్టింగ్. ఒకసారి రన్ చేసి చూద్దాం. వావ్, కంబైండ్ అయిపోయాను నేను. బట్ బై స్పేసింగ్, ఈ స్పేస్తో నీకు అవన్నీ కంబైండ్ అయిపోయాను. పైథాన్ ఈజ్ అ ఫన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అన్ని కంబైండ్ అయిపోయాయి అనమాట. ఓకే, లెట్స్ సే ద వన్ మోర్ ఎగ్జాంపుల్. నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, అనదర్ స్ట్రింగ్ ఉంది. ఈ రెండింటిని కంబైన్ చేయాలనుకుంటే సో ఫస్ట్ స్ట్రింగ్ అండ్ సెకండ్ స్ట్రింగ్ డాట్ జాయిన్, అంతేనా? ఎస్, డాట్ జాయిన్ S2, S1 S2 నేను జాయిన్ చేస్తాను. వాట్స్ ఇట్. హే, ఇదేంటి ఇలా వచ్చింది? యా, సో ఏబిసి 1 అండ్ ద ఏబిసి 2 ఏబిసి 3 ఏంటి ఎలా వచ్చాయి? దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ యూస్ కేస్. సో మనకి ఏదైతే ఫ్రంట్లో ఉందో దాంట్లో ఉన్న ఎలిమెంట్స్కి, లోపల ఉన్న ఎలిమెంట్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ విల్ గెట్టింగ్ యాడెడ్. ఓకే, అందుకే ఇక్కడ ఏదైతే ఉందో దీనికి ఇవన్నీ స్పేసింగ్తో యాడ్ అయ్యాయి. సేమ్ థింగ్ ఇక్కడ ఏబిసి ఏదైతే ఉందో, సో దిస్ ఇస్ ద ఏబిసి, రైట్? అండ్ ద 1 అండ్ ద నెక్స్ట్ ఏబిసి అండ్ ద 2 అండ్ ద ఏబిసి అండ్ ద 3. సో ఈ లోపల ఉన్న దానితో మనకి 1 by 1 మనకి కనెక్ట్ అయింది అనమాట. ద ఫస్ట్ ఉన్నది స్పేస్, ఓకే, S2లో ఫస్ట్ ఉన్న స్పేస్, ఇక్కడ స్పేస్ వచ్చేసింది. మరి నెక్స్ట్ ఎవరు రావాలి? ఏబిసి S1 వచ్చేసింది. నెక్స్ట్ 1 2 3, 1 2 3లో ఎవరున్నారు? నెక్స్ట్ 1 ఉంది. ఓకే, ఈ లోపల ఏదైతే ఉందో అది ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ విల్ బి గెటింగ్ యాడెడ్. ఇక్కడ మనకి ఇది ఉంది కాబట్టి సో క్లియర్గా అర్థం చేసుకోండి గైస్, ఇక్కడ డోంట్ గెట్ కన్ఫ్యూజ్. మనకి ఈ లోపల ఉన్నవి వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కంబైండ్ అవుతాయి. ఓకే, ఇవన్నీ కంబైండ్ అవుతాయి. లెట్స్ సే ఇక్కడ మీరు హ్యాష్ ఇచ్చారు, ఎలా వస్తుంది చూద్దాం ఒకసారి, మీకు క్లియర్గా అర్థం. సో ఎవ్రీ టైమ్ దిస్ హ్యాష్ ఇక్కడ ఏదైతే ఉందో దీంతో ఇక్కడున్న ప్రతి ఎలిమెంట్ మీకు కంబైండ్ అవుతుంది. ఓకే, సో అందుకే మీకు ఇక్కడ, సో లెట్ మీ గివ్ ద S2 డాట్ జాయింట్ S1. ఇక్కడ మీరు ఇది రన్ చేస్తే సో ఇది వచ్చేస్తుంది అనమాట. సో ద ఫస్ట్ యు ఆర్ గెటింగ్ ద స్పేస్ అండ్ అఫ్ కోర్స్ ఐఎమ్ జస్ట్ గెటింగ్ ద స్టెప్ దిస్ వన్. So that's the reason he's giving that. So of course here I changed it to the, yeah, you can understand in this way also. సో ఈ లోపల ఏదైతే ఉందో ఇది నాకు, సో ప్రతి లెటర్కి ఇవన్నీ కంబైండ్ అవుతాయి, ప్రతి లెటర్కి. ఓకే, ప్రతి లెటర్కి. సో ఈ లోపల ఉన్న దానిలో ఉన్న ప్రతి దాన్ని ఇండెక్సింగ్ కింద చేసేసి
ప్రతి లెటర్కి బయట ఏదైతే ఉంటుందో ఆ బయట ఉన్న దాంతో మనకి జాయిన్ చేస్తుంది అనమాట. దాట్స్ ద అండర్స్టాండింగ్ గైస్. ఓకే, లెట్స్ సీ ద వన్ మోర్ ఎగ్జాంపుల్. హియర్ ఏబిసి ఇస్ దేర్. ఓకే, దిస్ ఏబిసి is getting added with this hash every time. Hash A, hash B, hash C, because దిస్ S2 అనేది మనకు లోపల ఉంది కాబట్టి దీని ప్రతి లెటర్ని మనకి దీంతో జత చేస్తుంది, అందుకే ఏ హ్యాష్ బి హ్యాష్ సి. ఓకే, లెట్స్ సి ఒక సింపుల్ లిస్ట్ ఉందనుకోండి, సింపుల్ లిస్ట్ విత్ నెంబర్స్ అండ్ దట్ స్ట్రింగ్స్ ఆల్సో. ఇది ఎలా కంబైన్ చేస్తుంది ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ 4. It is not getting here. Unexpected instance ends. సో ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ద జాయిన్ విల్ వర్క్ ఫర్ ద, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ యూజ్ కేస్ గైస్. సో మనకి ఎప్పుడు కూడా సిమిలర్ ఉండాలి. అదేంటి, ఇది నెంబర్సే కదా, ఎందుకు కంబైన్ అవ్వలేదు? ఇవి నెంబర్సే కానీ మీరు కొటేషన్స్ మధ్యలో ఉంచారంటే నెంబర్ ఆల్సో బికమింగ్ ద స్ట్రింగ్, దిస్ నెంబర్ ఆల్సో బికమ్ ద స్ట్రింగ్, దిస్ నెంబర్ ఆల్సో బికమ్ ద స్ట్రింగ్, దిస్ నెంబర్ ఆల్సో బికమ్ ద స్ట్రింగ్. కానీ ఇక్కడ ఏ స్ట్రింగ్ లేదు కాబట్టి దిస్ ఇస్ నాట్ ద స్ట్రింగ్, ఇట్స్ ఎ నెంబర్. సో నెంబర్స్ అండ్ string will never join. So that's the reason it is giving the error. Okay, be careful about this. Okay, so this is the way you can understand this join, and join is the one of the interesting one. So let's say this is one more example. So ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఐ వాంట్ టు కన్సిడర్ స్టిల్ ఓన్లీ టిల్ 0 1 2, ఈ 3 అనే దాన్ని నేను తీసుకోవట్లా. ఇప్పుడు దాన్ని సాల్వ్ చేసేయచ్చు ఆ ప్రాబ్లం. ఐ కెన్ కంబైన్ దిస్, వీటన్నిటిని నేను కంబైన్ చేసేయచ్చు బై యూజింగ్ దిస్ వే. ఎందుకంటే ఇది నెంబర్, దీన్ని నేను పట్టించుకోవట్లేదు, ఓన్లీ ఇక్కడ వరకునే పట్టించుకున్నా. సో అందుకే డాట్ జాయిన్ S2 and the 3. Okay, let's see the one more interesting example. This is the list and the tuple. So ఇవి రెండు కంబైన్ అవుతాయి అంటారా? So can someone tell me? Let's see. Oh, sorry. వాటి రెండింటిని మనం కంబైన్ చేయట్లేదు. ఓకే, సో మనం విడిగా చేద్దాం దాన్ని. సో బట్ ఒక పర్టికులర్ లిస్ట్ ఇచ్చిన, మీరు టపుల్ ఇచ్చినా సరే దీంట్లో పర్టికులర్గా ఆల్ ఆర్ ద మస్ట్ బి స్ట్రింగ్స్. ఓకే, స్ట్రింగ్స్కి ఇది జాయిన్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. లెట్స్ ట్రై టు గివ్ ద వన్ మోర్ సింపుల్ థింగ్. ప్రింట్ S1 డాట్ జాయిన్. అసలు ఇవి రెండు కంబైన్ అవుతాయేమో చూద్దాం. జాయిన్ S2. Oh, is it? Oh, it's combined. Oh, sorry. This is the S2 and S3. I don't think so. Both are different data types, so it never led them to join. Okay, that's not so easy. So while joining also must be those are on the similar same data types. Okay, this is the real interesting guys. This join is real interesting one. So be careful while using this. Different examples that I have given. So different ways you can join them. Yeah, the next one is replace. Oh, ఒక లెటర్ మనం రీప్లేస్ చేసేయచ్చా? ఒక స్ట్రింగ్ ఉంది, ఫర్ సపోజ్ గవర్నమెంట్ ఆఫీస్లో ప్రైవేట్ ఆఫీస్లో జరుగుతూ ఉంటుంది. రీప్లేస్ ద ఎంప్లాయీస్ విత్ ద ఏ. సో రీప్లేస్ ద ఓల్డ్ ఎంప్లాయీస్ విత్ న్యూ ఎంప్లాయీస్. ద క్రికెట్ టీమ్, రీప్లేస్ ద. ఇస్ ఇట్ పాసిబుల్ దట్ రీప్లేసింగ్? ఎస్, ఇట్స్ పాసిబుల్. యూ కెన్ రీప్లేస్ దమ్. సో ద డీప్ న్యూరల్ నెట్వర్క్స్ అనే ఉంది. సో ఏ డాట్ రీప్లేస్. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ మీరు దేన్నైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ ఫస్ట్ మెన్షన్ చేసి, దేంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నారో అది సెకండ్ మెన్షన్ చేయాలి. ఓకే, సో ఈ రెండింటిని నేను కమెంట్ అవుట్ చేస్తున్నాను ఇప్పటికి. ఇది ఎలా అవుట్పుట్ వస్తుందో చూద్దాం ఫస్ట్. సో మీకు ఎక్కడైతే స్పేస్ ఉందో అక్కడ మీకు హైఫెన్స్ 3 హైఫెన్స్తో ఇట్ ఈస్ జస్ట్ రీప్లేస్డ్. దాట్స్ ఇంట్రెస్టింగ్. వాట్ అబౌట్ దిస్ సెకండ్ వన్?
ఏ డాట్ రీప్లేస్ ఎన్ని ఎల్తో రీప్లేస్ చేయొచ్చా? ఇది ఎన్ ఉంది ఇక్కడ, ఎక్కడెక్కడైతే ఎన్ ఉందో ఎల్తో రీప్లేస్ చేసేది. ఎక్కడెక్కడైతే ఎన్ ఉందో దాన్ని ఎల్తో రీప్లేస్ చేసేది. ఓ, దాట్స్ ఇంట్రెస్టింగ్, ఇట్ హ్యాపెన్స్. సో వాట్ అబౌట్ దిస్ డీప్? ఒక పర్టికులర్ వర్డ్ ఒక లెటర్తో మీరు చేశారు, స్పేస్ని చేశారు, ఒక పర్టికులర్ వర్డ్ కూడా చేసేయచ్చా? చేసేద్దాం, అవుతుందేమో చూద్దాం. లెట్ మీ రన్ దిస్. ఓ, సూపర్. దిస్ డీప్ ఆల్సో రీప్లేస్ బై ద కీ. That's really interesting. This is the way the replace is working. You can replace that kind of apples like orange. Let's say we have the I like apples and bananas. Next, I want to replace the apples, the orange. Chase it. You can replace, right? This apples are replaced by orange. I like apples and bananas. This orange also can replace by apples. I have given in the different apples. సో అండ్ యూ కెన్ చేంజ్. సో ఒకవేళ నేను ఏమి మెన్షన్ చేయకపోతే ఏం జరుగుతుంది? సో ఫస్ట్ ఆరెంజ్ ఉంది. సో నెక్స్ట్ నేను దేంతో రీప్లేస్ చేయాలో ఐ హ్యావెంట్ గివెన్. ఏం చేస్తుంది? సో యూ షుడ్ గివ్ వాట్ యూ షుడ్ హ్యావ్ టు రీప్లేస్. మీరు దేంతో రీప్లేస్ చేయాలనుకుంటారు అది ఇవ్వాల్సిందే, లేకపోతే ఇట్ ఈస్ గివింగ్ ద ఎర్రర్. ఎందుకంటే ఇక్కడ మీకు సింటాక్స్ ఏంటంటే, మెయిన్ సింటాక్స్ ఫస్ట్ వన్, ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ ఉందో స్ట్రింగ్లో ఉన్న వర్డ్ కంపల్సరీ ఉండాలి, ఆ లెటర్ ఉండాలి. అండ్ దేంతో రీప్లేస్ చేయకుండా ఉండాలి, రెండు కంపల్సరీ ఉండాల్సిందే, లేకపోతే మీకు ఎర్రర్ వచ్చేస్తుంది. బీ కేర్ఫుల్. ఓకే, ఐఎమ్ జస్ట్ డూయింగ్ ద వన్ మోర్ సింపుల్ థింగ్. జస్ట్ జీ అండ్ ఐ వాంట్ టు రీప్లేస్ విత్ ద క్యాపిటల్ జీ. సో స్మాల్ జీని నేను క్యాపిటల్ జీతో చేయాలనుకుంటున్నాను, అండ్ స్మాల్ ఏని ఎల్తో చేయాలనుకుంటున్నాను. ఐఎమ్ ట్రైంగ్ టు రన్ హియర్. Yes, it is changed. So whatever the wherever the small g is there, and it is getting replaced with the small g will replace with the capital G. That's really interesting. And the same A replaced with the N wherever the A is there, and they replaced with the N. కానీ కానీ మీరు అప్లై చేసిన మెథడ్లో చేంజ్ వచ్చింది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే, నేను డిసిఏని మళ్ళీ ప్రింట్ చేశా. సరదాగా ఏం జరుగుతుంది, మెయిన్ ఒరిజినల్ దాంట్లో ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయా లేదా అని. డిసిఏ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నా ఒరిజినల్ ఏం చేంజ్ అవ్వట్లే. దిస్ ఈజ్ మై ఒరిజినల్. వాట్స్ ద రీజన్? సో ఫైండ్ అవుట్ చేసి నాకు కమెంట్స్లో ఇవ్వండి, బట్ ఐ విల్ కవర్ దట్. అండ్ ద సమ్ మోర్ మెథడ్స్, టూ మోర్ మెథడ్స్, ద స్ప్లిట్ అండ్ స్ట్రైక్. సేమ్ ఏబి ఈజ్ ద హూ ఈజ్ ద పిఎం ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంది. సో దీన్ని మనం స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నాం. స్ప్లిట్ అనేది ఏం చేస్తుందంటే, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ మనకు అవుట్పుట్లోకి వస్తుంది. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అంటే ఏంటి? చూడడానికి ఇలా ఉంటుంది. ఒక లిస్ట్ ఉంటుంది, దాంట్లో డిఫరెంట్ స్ట్రింగ్స్ ఉంటాయి. బట్ ఇది ఎలా సెపరేట్ చేస్తుందంటే, ఇక్కడ ఇది ఏదైతే స్పేస్ ఉందో ఈ స్పేస్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఈ స్పేస్, సో ఫస్ట్ ఇలా పైథాన్ వస్తుంది, వచ్చి ఓకే హూ, ఇక్కడ స్పేస్ ఉంది కదా, స్పేస్ బిఫోర్ ఉన్న వర్డ్ అందరినీ ఒక స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తుంది. కామా, నెక్స్ట్ ఈజ్, స్పేస్ తర్వాత ఉన్నదాన్ని ఇక్కడ పెడుతుంది, మళ్ళీ స్పేస్ ఉన్న దాన్ని ఇక్కడ పెడుతుంది. సో స్పేస్ బేస్ చేసుకొని అది పర్టికులర్గా ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఒక స్ట్రింగ్గా కన్వర్ట్ చేసేస్తుంది. దిస్ ఈజ్ ద డిఫాల్ట్ మెథడ్ ఆఫ్ దిస్. మరి నాకు అలా వద్దు, నాకు ఒక పర్టికులర్ లెటర్తో చేయాలి. నాకు ఇక్కడ టీ అనేది ఉంది కదా, ఈ టీకి ముందు ఉన్నదంతా ఒక స్ట్రింగ్, టీ తర్వాత ఉన్నదంతా ఒక స్ట్రింగ్. లెట్స్ ట్రై దిస్. డాట్ స్ప్లిట్ టీ, ముందున్నది హూ ఈజ్, టీ ఈజ్ నాట్ కన్సిడర్డ్, ఈజ్ ద పిఎం ఆఫ్ ఇండియా. సో దాట్స్ రియల్ ఇంట్రెస్టింగ్, రైట్? సో ఒకవేళ లేన్ తీస్తే అప్పుడు ఎలా అవుతుంది? నేను అసలు ఇక్కడ లేన్ తీస్తా, ఎక్స్ అనే ఏబి డాట్ స్ప్లిట్ ఎక్స్ అనేది అసలు ఇక్కడ లేనే లేదు బాస్, లేదు. సెకండ్ నేను ఇస్తా, అప్పుడేం జరుగుతుంది? ఎర్రర్ వస్తా. లెట్స్ సి. నో ఎర్రర్స్, యాజ్ ఇట్ ఈస్ ద కంప్లీట్ థింగ్ విల్ కమ్. సో మనకి ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ వచ్చేస్తుంది అనమాట. దాట్స్ ఇంట్రెస్టింగ్, రైట్? జాయింట్ అండ్ ద స్ప్లిట్ ఇస్ ద రియల్లీ ఇంట్రెస్టింగ్ మెథడ్స్. were really used highly in the methodologies. And the స్ట్రిప్ మనకి ఇలా స్పేసింగ్తో ఉండే వాటిని డీల్ చేయడానికి మనం స్ట్రిప్ అనే దాన్ని యూజ్ చేయొచ్చు. ఒకసారి దీన్ని ఒకసారి ప్రింట్ చేద్దాం. హలో, ఓకే. ఒకసారి దీని మీద మనం స్ట్రిప్ అనే దాన్ని అప్లై చేద్దాం. నేమ్ డాట్ స్ట్రిప్. లెట్స్ సీ ద హౌ ద స్ట్రిప్ ఈస్ వర్కింగ్. ఓ, ద స్పేసింగ్ ఈస్ గాన్. వావ్, దట్స్ రియలీ నైస్. సమ్టైమ్స్ మనం ఏం చేస్తామంటే
దాని లోపల మనం ఫర్గెట్ మనం స్పేసెస్ ఇచ్చేస్తుంటాం. ఆ స్పేసెస్ మొత్తం లేపేసేయాలనుకుంటే యూ కెన్ గివ్ దిస్ ఎల్ స్ట్రిప్. ఎల్ స్ట్రిప్ అంటే సో లెట్స్ నేమ్ వన్ దెన్ ఇది. సో ఎల్ స్ట్రిప్ అంటే ఓ అంటే ద వర్డ్ ఈస్ గెట్టింగ్ కమ్ టు ద లెఫ్ట్ సైడ్, అంటే లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. రైట్ సైడ్ స్పేసింగ్ ఉంచేస్తుంది. దాట్స్ ఇంట్రెస్టింగ్. మనకి రైట్ సైడ్ కావాలంటే ఆర్ స్ట్రిప్. సో వర్డ్ అనేది రైట్ సైడ్కి మూవ్ అయిపోతుంది అండ్ ద స్పేస్ ఈస్ గెటింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. దిస్ ఈజ్ రియల్ ఇంట్రెస్టింగ్. సో మన స్పేసింగ్ మనం పట్టుకొని మూవ్ చేస్తున్నట్టు ఒక గేమ్లో మీరు ఏదైనా గేమ్ రాస్తున్నారని అనుకోండి, ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తాం. నాకు ఈ పర్టికులర్ వర్డ్ని నేను ఐ వాంట్ టు మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆర్ ద రైట్ సైడ్, ఇవి వెరీ క్విక్గా జరగాలనుకుంటే ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ ద సమ్ మోర్ ఫైనల్ థింగ్స్ ఈజ్ ఆల్నమ్, ఈజ్ ఆల్ఫా, ఈజ్ డెసిమల్, ఈజ్ డిజిట్, ఈజ్ ఐడెంటిఫైయర్. ఏంటి అసలు ఈజ్ అని స్టార్ట్ అయిందంటే అది మీకు ట్రూ ఆర్ ఫాల్స్ అనే దాన్ని చెక్ చేస్తుందని అర్థం. మనకు ఫ్లాట్ అనేది ఒక స్ట్రింగ్ ఉంది. ఓకే ఫైన్. బి డాట్ ఈజ్ ఆల్ఫా. అసలు ఆల్ఫా అంటే ఏంటి? ఆల్ఫా ఏం చేస్తుంది? ఆల్ఫాబెటికల్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. ఇవన్నీ ఆల్ఫాబెటికల్స్ ఏనా అనేది చెక్ చేస్తుంది. అవన్నీ ఆల్ఫాబెటికల్స్ అంటే ఇది జస్ట్ గివింగ్ ద ట్రూ. దట్స్ ఇట్. ఓ ఇట్స్ ట్రూ. ఈజ్ ఆల్ఫా. ఈసారి నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక 2 నెంబర్స్ మెన్షన్ చేశాను. ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఓ ఫాల్స్. యా ఇక్కడ నెంబర్ కూడా ఉంది. మనకి ఇది ఏం చేస్తుందంటే పైథాన్ ఇట్ విల్ చెక్ ద లెటర్ బై లెటర్, లెటర్ బై లెటర్. ఓకే ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి అంటే ఇది ఫాల్స్ అనమాట. అంటే ఓన్లీ ఆల్ఫాబెటికల్స్ లేవు, ఇక్కడ నెంబర్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ స్ట్రింగ్ లోపల. సో మరి ఇలాంటి వాటికి మనం ట్రూ రావాలంటే రెండింటి మిక్సింగ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఆల్ నమ్ యూస్ చేస్తాం. ఆల్ఫాబెటికల్స్ అండ్ నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఆల్ నమ్ యూస్ చేస్తాం. రీజన్ వీఆర్ గెటింగ్ ద ట్రూ. సో మరి ఈ కేసులో ఏమవుతుందంటే ఇవి డాట్ ఈజ్ ఆల్ నమ్. ఓ ఇట్స్ గెటింగ్ ఫాల్స్ బికాస్ ఇట్ హ్యావింగ్ ద స్పెషల్ క్యారెక్టర్. ఓ సో ఇఫ్ ఇట్ is having only numbers, again for that we can use this all num. Okay, this all num will check that the numbers. Wow, so true. మరి ఇలాంటి వాటిని మనం చెక్ చేయాలనుకుంటే we can use the all num. Oh, because we have the strings, that's the reason it is giving the false. And మనం ఓన్లీ డిజిట్స్ చెక్ చేయాలనుకుంటున్నాం, ఓన్లీ నెంబర్. that's the only numbers we wanna check. Let's give it y and the y dot. So here it is checking the all and it is giving the true, and here it is a combination of the number special character. So this is the reason it is giving the false. మనం ఓన్లీ ద నెంబర్స్ని చెక్ చేయాలనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ digit. Sometimes the all num also successfully works, but each digit is more successfully work. So దీన్ని ఎక్కువ యూస్ చేయండి. అండ్ ద ఫ్లాట్ ఈజ్ డిజిట్. ఇక్కడ మనకి ఏం చేసామంటే వర్డ్స్ అండ్ నెంబర్స్ని కంబైన్డ్గా ఇచ్చాం. సో కంబైన్డ్గా ఇచ్చినప్పుడు ఇది ఎలా ఏం చేస్తుంది? ఫాల్స్, రైట్? సో దిస్ ఇస్ ద వే యూ కెన్ అండర్స్టాండ్ గైస్. సో దీస్ ఆల్ ఆర్ ద సమ్ మోర్ మెథడ్స్. ఇలాంటి మెథడ్స్ మీరు గూగుల్లో చూడాలనుకుంటే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద AA3 స్కూల్. దీస్ గైస్ ఆర్ గివింగ్ ద ఆల్ ద మెథడ్స్ సో క్లియర్లీ. అండ్ ఇఫ్ యూ క్లిక్ హియర్, if you open it, and they have mentioned that's what exactly it do, ఇది ఏం చేస్తుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ యూ కెన్ చెక్ ద ఎగ్జాంపుల్స్ ఆల్సో ఇఫ్ యూ వాంట్. ఓకే, టు మోర్ క్లియర్ అగైన్, అండ్ యూ కెన్ run these programs also. You can use all this. Okay, you can use it like in a reference. A lot of methods are there. And some more thing, one more thing I want to give you. ద మెయిన్ స్ట్రింగ్ ప్రాపర్టీ ఈస్ మీరు ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మీరు మార్చలేరు. అందుకే దీన్ని మనం ఏమంటాం అంటే ఇమ్యూటబిలిటీ అంటాం. వన్స్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఎ స్ట్రింగ్ యూ కెనాట్ చేంజ్ దట్. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెలో అనేది ఉంది ఇక్కడ. ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెలో అనే ఉంది. S0 అనేది హెచ్ ఉంది కదా, దాన్ని నేను సితో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇస్ ఇట్ రియల్లీ పాసిబుల్? లేకపోతే ఏ ఈజ్ ఈక్వల్ టు హెలో అనేది ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు హెలో, ఇది రన్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఏ డాట్ లోవర్ అనే మెథడ్ అప్లై చేశాను.
Super. I will give that H is capital. లోవర్ కన్వర్ట్ అయింది. మీరు ప్రింట్ ఏ ఇచ్చారు అనుకోండి, యూ కెన్ సీ దిస్ డిఫరెన్స్. సో మనకు ఒరిజినల్ చేంజ్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ ఓన్లీ చేంజింగ్ దట్ మెథడ్. ఆ మెథడ్ ఇచ్చినప్పుడు ఏదైతే ఆపరేషన్ జరుగుతుందో అప్పుడు మాత్రం ఇది చేంజ్ చేస్తుంది. రిమైనింగ్ టైంలో యాక్చువల్ ఒరిజినల్ అలానే ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక రాని రీప్లేస్ చేయాలనుకున్నప్పుడు కూడా ఇట్ నెవర్ రీప్లేస్. సో దిస్ ఇస్ ద ప్రాపర్టీ. సో దాట్స్ ద రీజన్ ఇక్కడ రీప్లేస్ అనే మెథడ్ ఒకటి ఉంది అనుకుందాం. ఫర్ సపోజ్ మనకి హెలో ఉంది కదా, హెచ్ నేను సితో రీప్లేస్ చేద్దాం అనుకున్నాను, అయిపోతుంది. సో ఎక్కడెక్కడైతే హెచ్ ఉందో అది సితో రీప్లేస్ అయిపోతుంది, కానీ నాకు ఒరిజినల్ ఏదైతే ఉందో ఒరిజినల్ది మాత్రం అలానే ఉంటుంది. హలో వరల్డ్ 1 2 3. సో ఇది మనం పైన ఆల్రెడీ యూస్ చేసాం. సో రీప్లేస్ మెథడ్కి. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ గై, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ many times. So be careful about this, and if you have any doubts you can ask me and put it in the chat, and subscribe my channel, and any doubts you can ask me and share it with